ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ దేప్తాయ నమః. ఓం శ్రీ జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. ఓం శ్రీ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవతం. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 51గా చదువుకుంటున్నాం. 51 భాగం పంచమ స్కందం అధ్యాయం 1. విష్ణుమూర్తి కూడా స్వతంత్రుడు కాదు, త్రిమూర్తులే కాదు, జగత్తంతా యోగమాయా వశమే అని బ్రహ్మాది స్తంభం వరకు అందరూ మాయాతంత్రి నిబద్ధమే అని చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు అధ్యాయం 1. వ్యాస మహర్షి యోగమాయ యోగశక్తి అంటూ నీ ప్రసంగంలో చాలా పర్యాయాలు ప్రసక్తి వచ్చింది. ఆ యోగేశ్వరి ప్రభావం ఏమిటో తెలుసుకోవాలని ఉంది. చరాచర జగత్తు అంతా యోగీశ్వరియే సముత్పన్నమేనని చెబుతున్నావు. దయచేసి అదేమిటో వివరించు అని జనమేజయుడు అడిగాడు. వ్యాసుడు సంబరపడ్డాడు. జనమేజయ, శాంతుడు శ్రద్ధావంతుడు అయిన శ్రోతకు అడిగింది చెప్పనివాడు పరమమూఢుడు. అందుచేత నీకు సవిస్తరంగా చెబుతాను, ఆలకించు. మహిషాసుర జన్మ వృత్తాంతం. పూర్వకాలంలో మహిషుడనే దైత్యుడు మేరు పర్వత శిఖరం మీద వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాడు సంబరపడి అమరత్వం, మరణం లేని జీవితం ప్రసాదించమని అడిగాడు. దానికి చతుర్ముఖుడు ఉలిక్కిపడి, దైత్యవీరా, పుట్టినది ప్రతీదీ గిట్టక తప్పదు, గిట్టినది ప్రతీదీ పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పటికి వినాశం తప్పదు. అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం. మరణానికి ఒక అవకాశం, ఒక స్థానం విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరుకో, తీరుస్తాను అన్నాడు. అయితే పితామహ, పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇయ్యి. ఆడది నన్నేమీ చేయలేదు. అబల నన్ను చంపుతుందా? అసంభవం. అందుచేత అబలను నా మరణానికి ఒక అవకాశంగా, ఒక స్థానంగా విడిచిపెడుతున్నాను. మహిషాసురా, ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలోనే నువ్వు మరణిస్తావు. పురుషుడి వల్ల నీకు మృత్యు భయం లేదు అని వరం ఇచ్చి పద్మ సంభవుడు అంతర్ధానం చెందాడు. మహిషుడు సంబరపడిపోతూ తన రాజధానికి చేరుకున్నాడు. జనమేజయ, ఈ మహిషుడు ఎవడు? మహిష రూపం ఎలా వచ్చింది? ఇలాంటి సందేహాలు నిన్ను తొలిచేస్తూ ఉంటాయి. అవునా? విను, ఆ వివరాలు కూడా చెబుతాను. దానవ వంశానికి మూలపురుషుడు ధనువు. అతడి 2 కుమారులు రంభుడు, కరంబుడు అని వారి పేర్లు. ఇద్దరూ భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించాడు. కానీ ఆ ఇద్దరికీ సంతానం లేకపోయింది. ఆ దిగులుతో తపస్సు చేశారు. కరంబుడు పంచవధంలో మునిగి తపస్సు తీవ్రంగా చేశాడు. దంభుడు దగ్గరలో ఉన్న సాలవృక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు. వీరి తపస్సులు ఇంద్రుణ్ణి భయపెట్టాయి. మొసలి రూపంలో వచ్చి కరంబుడి పాదాలు పట్టుకుని నేలలోకి లాగి సంహరించాడు. ఇది రంభుడికి తెలిసింది. క్రుద్ధుడయ్యాడు. తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని సంకల్పించుకున్నాడు. ఎడమ చేతితో చుట్టుపట్టుకుని కుడి చేతితో తలను నరుక్కోబోయాడు. చటుక్కున అగ్నిదేవుడు వారించాడు. రంభాసురా, ఎంత మూర్ఖత్వం! నీ తలను నువ్వే నరుక్కుంటావా? చచ్చి ఏమి సాధిస్తావు? ఆత్మహత్య మహాపాతకం. పిచ్చివాడా, విరమించు. ఏం కావాలో వరం కోరుకో అన్నాడు. రంభాసురుడు జుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు. అగ్నిదేవా, నా తపస్సుకు నువ్వు సంతుష్టుడైనట్లయితే త్రిలోక విజేతను పుత్రుడుగా అనుగ్రహించు. దేవ దానవ మానవులకు అజేయుడు, కామరూపధారి, మహాబలశాలి, సర్వలోక వందితుడు అవ్వాలి. అలాంటి పుత్రుడు కలిగేట్టు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు. అగ్నిదేవుడు అంగీకరించాడు. నీ మనస్సు ఏ కామినిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు. రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయ ప్రదేశాన్ని చూశాడు.
అక్కడే ఒక గేదె మహిషి కనిపించింది. ఎదకు వచ్చి కామాతే విహరిస్తుంది. దాన్ని చూడగానే రంభుడు మనసు చెలించింది. సంగమించాడు. అది గర్భవతి అయింది. దాన్ని తీసుకుని తన పాతాల నగరానికి వెళ్ళాడు. దున్నపోతులను కాపలా పెట్టాడు. ఒక రోజున ఒక దున్నపోతు కామాతయే ఆ రాజమహిషి గేదె వెంటపడింది. రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. రంభుడు పిడిగుద్దులుగా ఆ దున్నపోతు చెలించిపోతూనే తల విసిరింది. బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది. వాడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలేడు. తన భర్త రంభుడు మరణించడంతో ఆ చూడి గేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది. యక్షులను శరణు వేడింది. కామమోహితమైన ఆ దున్నపోతు వెంటబడి వచ్చింది. యక్షులు గమనించారు. గేదెను కాపాడాలి అనుకున్నారు. యుద్ధానికి దిగారు. ఘోర యుద్ధం జరిగింది. కట్టగడపడికి దున్నపోతు మరణించింది. యక్షులు ఊపిరి పీల్చుకున్నారు. గేదెను వాదార్చి ధైర్యం చెప్పారు. రంభుడు మృతదేహానికి అగ్నికార్యం కోసం చితి పేర్చాడు. కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు. నిప్పు ముట్టించారు. అల్లంత దూరం నుంచి చూస్తున్న చూడు గేదె దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది. సగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తున్నారు. అంతలోకి చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు. ఇతడే మన మహిషాసురుడు. రంభుడి కొడుకు మహిష రాక్షస రూపాల కలయిక. తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు. రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడు అంతరంగికుడు అయ్యాడు. ఇది మహిషాసురుడి జన్మ వృత్తాంతం. ఇంకా అధ్యాయం 2. మహిషాసురుడి యుద్ధ సన్నాహం. వరదర్పితుడైన మహిషాసురుడు జగత్తునంతటినీ వశం చేసుకున్నాడు. జగద్విజేత అనిపించుకున్నాడు. తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. నిరాటంకంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు. చిక్షురుడు సేనాధిపతిగా, తామ్రుడు కోశాధిపతిగా, అసిలోమ, బిడాల, భాష్కల, త్రినేత్ర, కాలబంధకాదులు దండనాయకులుగా మహిషుడు విజృంభించి భూపాలునందరినీ సామంతులుగా చేసుకుని కప్పాలు కట్టించుకుంటున్నాడు. క్షాత్రధర్మంతో ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా మట్టు పెడుతున్నాడు. బ్రాహ్మణులందరూ వసులైపోయారు. యజ్ఞయాగాల్లో దేవతలతో పాటు సమానంగా భాగం సమర్పిస్తున్నారు. క్షితి మండలమంతా స్వాధీనం కావటంతో ఇప్పుడింక మహిషాసురుడి దృష్టి స్వర్గలోకం మీద పడింది. దాన్ని జయించాలని నిశ్చయించుకున్నారు. ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు. ఇంద్ర, స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో, లేదంటే మహిషాసురుడికి సేవలు చేయి. అతడు నిన్ను రక్షిస్తాడు. ఇది కాదంటావా, వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి. పూర్వకాలంలో మా దైత్యులు నిన్ను ఎన్నోసార్లు జయించారు. ఓ అహల్యాచారుడా, నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ తెలుసు. నీ ఇష్టం. నీ మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి. స్వర్గం విడిచిపెడతావో, పారిపోతావో, యుద్ధమే చేస్తావో, శరణు వేడుకుంటావో నీ ఇష్టం అని ఆ దూత మహిషాసురుడి ఆ సందేహం వినిపించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. ముఖానికి చిరునవ్వు పులుముకున్నాడు. దూత, మీ మహిషాసురుడి మతగర్భం ఎంతటిదో తెలుసుకున్నాను. రోగానికి చికిత్స చేస్తాను. వాడి వంశాన్ని సమూలంగా నిర్మూలిస్తాను. వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు. దూతను చంపకూడదన్నారు కనుక నిన్ను వదిలిపెడుతున్నాను. నీ ప్రభువును దండెత్తి రమ్మను. గడ్డి తినే మూర్ఖుడికి మహిషం కదా ఇంత కండకావరమా? వాడి కొమ్ములు విరగొట్టి బలమైన ధనుసు చేయించుకుంటాను. కొమ్ములు వచ్చాయనే కదా విరవీగుతున్నాడు. రమ్మను, విరిచేస్తాను. శృంగభంగం చేస్తాను. ఇంటిలో కూర్చుని ఎగరడం కాదు, దేవేంద్రుడితో యుద్ధం. ఏమనుకుంటున్నాడో రమ్మని అని ప్రతి సందేశం పంపించాడు. ఆ దూత మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి సారాంశంగా 2 మాటలు చెప్పాడు. ప్రభు, దేవేంద్రుడు నిన్ను బొత్తిగా లెక్క చేయడం లేదు. తన బలము, తన సైన్యము చాలా గొప్పవి, పరిపూర్ణమైనవి అనుకుంటున్నాడు. ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ యథాతథంగా ఎలా చెప్పను ప్రభు? మృత్యుడు తన ప్రభు ఎదుట ఎప్పుడూ ప్రియమో సత్యమో పలకాలని కదా పెద్దలంటారు. ఇది నీతి. కేవలం ప్రియం చెప్పడం గాని, పరుషం చెప్పడం గాని
సేవకుడికి శుభప్రదం కాదన్నారు. శత్రురాజు విషం కక్కితే మృత్యుడైన దూత ఆ మాటలను తెచ్చి యథాతథంగా తన ప్రభు ఎదుట విసిగించగలడా? ఇంద్రుడన్న మాటలు అలాగే చెప్పడానికి నాకు నోరు రావటం లేదు, ధైర్యమూ చాలటం లేదు. హేతుబద్ధంగా దూత చెప్పిన ఆ మాటలకు మహిషాసురుడి మండిపడ్డాడు. దైత్య వీరులందరినీ పిలిపించాడు. లోక పైకెత్తి మూత్ర విసర్జన చేశాడు. లాంగూలం అందరికీ వినిపించేటట్టు అరిచాడు. దైత్య వీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు. సన్నద్ధులవ్వండి. ఆ సురాధముని జయించాలి. ఈ సృష్టిలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడెవరు? 1000 మంది ఇంద్రుడైనా నాకు సాటిరారు. నిర్భయంగా ఒంటి చేత్తో సంహరిస్తాను. ఈ ఇంద్రుడు ముక్కు మూసుకుని శాంతచిత్తులై తపస్సు చేసుకునే మునీశ్వరుల ఎదుట మహాశూరుడు, కుటిలుడు, లంపటుడు, పరధారాపహర్త. అప్సరసలే వీడి బలం. తపస్సులను ధ్వంసం చేయించడమే వీడి ప్రతాపం. కలుడు, అల్పాయుధుడు, నిత్య పాపి, విశ్వాసఘాతకుడు, సంధి చేసుకుని నమ్మించి నముచి దైత్యుణ్ణి మట్టుపెట్టాడు. మోసం చేసి పొట్టన పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి ఒకడు నిత్య కపటి, కుహకుడు. ఎన్నెన్ని వేషాలు వేస్తాడో, ఎన్నెన్ని రూపాలు ధరిస్తాడో, చివరికి పంది రూపానికైనా వెనకాడడు. హిరణ్యాక్షుణ్ణి అలాగే కదా సంహరించాడు. నరసింహ రూపం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి వధించాడు. నేను ధనుపుత్రుణ్ణి. వీళ్ల కుత్పితాలకు కుతంత్రాలకు లొంగను. దేవతలను చేస్తే నమ్మను. చూస్తా ఇంద్రుడేమి చేయగలడో, ఉపేంద్రుడేమి చేయగలడో. రణరంగంలోకి దిగితే రుద్రుడైనా నన్ను ఏమీ చేయలేడు. అష్టదిక్పాలకులను సచీపతిని తరిమికొట్టి స్వర్గ సామ్రాజ్యం కైవసం చేసుకుంటాను. అటుపైన మనమే యజ్ఞ హవిర్భోక్తలం. సామపానం మనదే, స్వర్గలోకం మనదే. స్వేచ్ఛగా విహరిద్దాం. నాకున్న వరం మీకందరికీ తెలుసు కదా. దేవదానవులు నన్నేమీ చేయలేరు. ఏ పురుషుడు నన్ను సంహరించలేడు. ఇక ఆడది నన్ను ఏమి చేయగలుగుతుంది? దైత్య వీరులారా, నిర్భయంగా ఉండండి. కయానికి కాలుదవ్వండి. పాతాల నుంచి, సర్వతా గ్రహాల నుంచి దానవ వీరులను అందరినీ ఆహ్వానించండి. యుద్ధానికి తరలి వెళదాం. నిజానికి నేను ఒక్కడనే సకల దేవతలను జయించగలను. కానీ దానవులారా, శోభ కోసమని మిమ్మల్ని అందరినీ పిలిచి తీసుకువెడుతున్నాను. నాకేమీ భయం లేదు. ఆ కొమ్ములతో, ఆ గిట్టలతో దేవతలను చీల్చి చెండాడుతాను. వరం ఉంది కదా. మనకు తిరుగులేదు, మరణం లేదు, అపజయం లేదు. అందరూ సన్నద్ధులవ్వండి. బయలుదేరండి. దేవలోకం జయిద్దాం. సంధనంలో విహరిద్దాం. మందార కుసుమాలు అలంకరించుకుందాం. అప్సరసులతో క్రీడిద్దాం. కామధేనువు పాలు త్రాగుదాం. సురాపానం చేద్దాం. గంధర్వ గీతాలు ఆలకిస్తూ నృత్యం చేద్దాం. రకరకాల మద్యాలు, ఆసనాలు మనకు అందిస్తూ రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి, తిలోత్తమ మొదలైన అప్సరసలు నృత్యం చేస్తూ మనకు ఆనందం కలిగిస్తారు, రంజింప చేస్తారు. ఇవాళవే స్వర్గానికి పోదాం. సిద్ధమవ్వండి. యుద్ధ ప్రయాణానికి మంగళాచరణ చెయ్యండి. మన గురువు శుక్రాచార్యుణ్ణి పిలవండి, అర్చించండి. జయప్రదమైన యజ్ఞం చేసి ఆశీర్వదించమనండి. దైత్య నాయకులకు ఆ మహిషాసురుడు ఇలా ఆజ్ఞాపించి ఉత్సాహంతో ఉబ్బి తబ్బైపోతూ త్వరగా తన మందిరం చేరుకున్నాడు. 2వ అధ్యాయం సంపూర్ణం. 41వ భాగంగా చెప్పుకుంటున్నాం. 41వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.